హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. మనం ఈ క్లాస్లో వచ్చేసి మనం పే చార్ట్ గురించి తెలుసుకుందాం. ఉమ్, ఈ ఈ క్లాస్లో మనం పే చార్ట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇది పే చార్ట్ అండి. ఈ పే చార్ట్ అంటే దీంట్లోకి మనం ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ మనం పే చార్ట్ కంట్రీ వైజ్గా సేల్స్ అనేది చూసుకుందాం. ఓకేనా? ఇలా మనకు మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా, ఫ్రాన్స్, జర్మనీ ఒక్కొక్క కంట్రీకి ఇండివిజువల్ పార్ట్స్ లెక్క డివైడ్ అయిపోయాయి. ఇంకా ఈ పే చార్ట్లో మనకు ఏమేమి అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి, ఓకేనా, అవి ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ లెజెండ్ అండి. ఇక్కడ టాప్లో ఇది ఉంది కదా, దీని లెజెండ్ ఇక్కడ వస్తుంది. లెజెండ్ అని అంటే మనకు ఇండివిజువల్గా దీని దానికి వస్తుంటాయి. యునైటెడ్ స్టేట్స్కి ఈ కలర్, అండ్ కెనడాకు ఈ కలర్, ఫ్రాన్స్కి ఈ కలర్, నెక్స్ట్ జర్మనీకి ఈ కలర్, మెక్సికోకి ఈ కలర్ అనేది మనం ఈ పే చార్ట్లో చూపిస్తున్నాం. సో దీన్ని లెజెండ్ అంటారు. ఇక్కడ లెజెండ్ నేమ్ అంటారు. ఇది కంట్రీ అనేది చూడండి. సేమ్ ఇక్కడ మన పొజిషన్ అంటే ఏంటంటే మన లెజెండ్ పొజిషన్ ఎక్కడ అంటే అక్కడికి మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా? పొజిషన్ టాప్ కొంచెం బెటర్గా ఉంది. తర్వాత టైటిల్ అంటే ఇది టైటిల్ ఉంది కదా, దీన్ని టైటిల్ అంటారు. సో ఈ టైటిల్ అనేది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఆ టైటిల్కి మనం అడిషనల్గా ఏమైనా నేమ్ ఇవ్వాలంటే ఇక్కడ నేమ్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇది ఈ టైటిల్ కలర్, ఈ టైటిల్స్కి కలర్ కూడా మనం మనకు నచ్చిన కలర్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైటిల్ సైజ్ కూడా మనం ఎంత అంటే అంత ఇండివిజువల్గా డిక్రీజ్ చేసుకోవచ్చు. డేటా కలర్స్ అంటే ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ డేటా కలర్స్. ఈ డేటా కలర్స్ అనేటివి మనకు నచ్చిన కలర్స్ అంటే మనం ఐడెంటిఫై కోసం అంటే యునైటెడ్ స్టేట్స్కి పర్టికులర్గా ఒక కలర్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ యునైటెడ్ స్టేట్స్కి మనకు నచ్చిన కలర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఇలా మనకు నచ్చిన కలర్స్ అనేది ఇలా ఇచ్చుకోవచ్చు. మెయిన్గా ఈ పే చార్ట్స్ అనేవి ఎక్కడ వాడతారంటే కంట్రీ వైజ్గా మనకు సేల్స్ అనేవి ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏ కంట్రీలో సేల్స్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది అంటే మనకు అమౌంట్ తోటి అమౌంట్ ఎంత అమౌంట్ అనేది ఉన్నది మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే సేల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని చూసుకునేందుకు మాత్రం ఇలా పే చార్ట్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పే చార్ట్స్ మనకు నచ్చిన విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? డీటెయిల్ లేబుల్ అంటే ఈ డీటెయిల్ లేబుల్ అనేది ఏంటంటే ఈ ఉన్నాయి చూసారా, వీటిని డీటెయిల్ లేబుల్స్ అంటారు. ఈ లేబుల్స్ అనేవి మనకు కావాలా వద్దా అంటే ఏ కంట్రీ వైజ్ ఉన్నాయో అవసరం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే మనకు ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నారు ఏ కలర్కి ఏ కంట్రీ అనేది. లేదు మనకు అవసరం ఉన్నాయి అనుకుంటే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ లేబుల్ స్టైల్ అండి. లేబుల్ స్టైల్ అంటే మనకు నచ్చినట్టుగా డేటా వాల్యూ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఉంది కదా ఈ సేల్స్ అంటే చూపిస్తాను అండి. ఓకేనా? ఇవి సేల్స్. ఈ సేల్స్ అనేవి మనకు కావాలి అన్నప్పుడు మనం ఏం చేద్దామంటే డేటా వాల్యూ. ఓకేనా? అంటే ఈ సేల్స్ ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ వాల్యూస్ అంటారు. ఓకేనా? ఈ వాల్యూస్ అనేది మనకి ఎంతవరకు కావాలనేది చూసుకోండి. తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ అంటే మనం టోటల్కి ఎంత పర్సెంటేజ్ కావాలి. ఓకేనా? కేటగిరీ డేటా వాల్యూ. ఓకేనా? ఇలా మన కేటగిరీ ప్లస్ డేటా వాల్యూ అలా వస్తుంటాయి. ఆల్ డీటెయిల్స్ అండ్ లేబుల్స్ ఇలా మొత్తం వచ్చేస్తుంటాయి. మనకు యునైటెడ్ స్టేట్స్ మనకు కావాల్సిన ఎంత అమౌంట్ ఉంది, తర్వాత నెక్స్ట్ దానికి డివైడెడ్ బై చేసి పర్సంటేజ్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా? మీరు కేటగిరీ పెట్టేసుకోండి. తర్వాత మన క్లయింట్ ఎలా అడిగితే మీరు అలా దీన్ని మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. వాటికి కూడా పర్టికులర్ మన కలర్స్ ఇవ్వచ్చు, వీటి సైజు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకుంటే ఇలా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మనకి ఇన్సైడ్ అంటే లోపల వచ్చేస్తాయి, ప్రిఫర్ అవుట్ సైడ్ అంటే ఇలా వస్తుంది. ఓకేనా? ఇంకా ఇలా మనకు నచ్చిన విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంటే దీని వెనకాల నుంచి చూసారా, ఇది బ్యాక్గ్రౌండ్ అంటారు. మన ఫస్ట్ క్లాస్ వినండి, మీకు అర్థమైపోతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు నచ్చిన విధంగా మన కలర్స్లో సెట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి బార్డర్ అండి. అంటే ఈ చుట్టూ ఉంది చూసారా, దీన్ని బార్డర్ అంటారు. మీకు ఈ బార్డర్స్ గురించి ఏమన్నా ఐడియాస్ కావాలనుకుంటే మన సిఎస్ఎస్ క్లాసెస్ చూడండి. అందులో బార్డర్స్ మనం సిఎస్ఎస్లో ఎలా డిజైన్ చేస్తాం ఏంటి అనేది ఉంటుంది. ఓకేనా? ఇవి బార్డర్స్ అంటారు. ఈ బార్డర్స్లో మనకు నచ్చిన విధంగా మనం కలర్ బార్డర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకు టైటిల్ అండి. ఈ టూల్ టిప్ అంటే మనం మీకు ఇంకా ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుందాం దీని గురించి. ఓకేనా? ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు అయితే ఇది మనకు ఇంతవరకు అయితే చాలండి. తర్వాత నెక్స్ట్ మనకు టైటిల్ అనేది మనకు కావాలనుకుంటే ఆన్ చేసుకోండి, వద్దనుకుంటే వచ్చింది. ఇది మన టైటిల్. దీనికి సైజు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, దాని బ్యాక్గ్రౌండ్ కూడా మన టైటిల్కు పర్టికులర్గా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చుకోవచ్చు. తర్వాత టైటిల్ కలర్ కూడా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఓన్లీ మన టెక్స్ట్ కలర్. ఓకేనా? ఫాంట్ మీన్స్ టెక్స్ట్ అంటేనే మనం ఒక టెక్స్ట్కి కలర్ చేంజ్ చేసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఫాంట్ కలర్ అనే ఉంటుంది.
టెక్స్ట్ వెనకాల కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది. అలైన్మెంట్ అంటే ఏంటిదంటే ఇదన్నా మనకు లెఫ్ట్ అంటే లెఫ్ట్కి ఉండిపోతుంది, రైట్ అంటే మాత్రం రైట్కి ఉండిపోతుంది, తర్వాత సెంటర్ అంటే సెంటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత దాని సైజ్ మనం ఇలా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం చేసుకోవచ్చు. ఈ జనరల్లో వచ్చేసి మనం ఏంటంటే దీని సైజ్ ఉన్న ఇలా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఎక్స్పోజిషన్, వై పొజిషన్, విత్ హైట్ ఇలా ఉంటాయి. వీటిని మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు. నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే మనం మౌస్ లెఫ్ట్ క్లిక్ పట్టుకొని ఇలా మనం ఎలా అంటే అలా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకుంటే ఈజీగా మనకు నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా లక్ష్మీ స్కిల్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, మా ఛానల్కి ఎంకరేజ్ చేయండి. మేము ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తాము. ఇప్పటికే మనం ఇంకా డేటాబేస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.